2 whole square. Second point వచ్చి Young's double slit experiment. S1, S2. ఇక్కడ మనం ఒక పాయింట్ తీసుకున్నాం. I am taking a point. ఇదేమో స్మాల్ d, ఇది క్యాపిటల్ D, ఇది y. సో ఫ్రింజ్ విడ్త్ లాంబ్డా క్యాపిటల్ D బై స్మాల్ d. మూడో పాయింట్ పాత్ డిఫరెన్స్ డెల్టా x is equal d sin theta అంటే d into y by y. For maximum delta x is equal to lambda, delta y is equal to 2n/. అట్లానే for minimum delta x is equal to 2n minus 1 into lambda by 2, delta y is equal to 2n minus 1 into y. ఎగ్జామ్ గుర్తు నాకు 5 నిమిషాలు ఇచ్చినట్టేనండి. ఇది మాక్సిమం అండ్ మినిమం. Right, next points. అదే సోర్సెస్ ఎలా అంటే the sources are like this, S1 and S2. This is the screen. ఇక్కడ నార్మల్ ఎలా తీస్తాం, this is the vertical. ఇది అనుకున్నాం delta x and 90. ఓకే, ఇది హారిజాంటల్ గా మనం ఉండే పాయింట్స్. ఇది నెక్స్ట్ 7th పాయింట్. ఇది ఒక రే ఆఫ్ లైట్ ఇలా ట్రావెల్ అవుతుంది. థిక్నెస్ మ్యూ, పాత్ డిఫరెన్స్ x into mu minus లేదా t into mu minus. This is the additional path difference created when ray of light passes through a glass slab. తర్వాత beta is equal to lambda air. Beta is equal to lambda in medium. Air medium. Mu is equal to lambda air by lambda. That is equal to beta air by beta medium.
Next, angular fringe width. Theta is equal y by d is equal గుర్తుందనుకుంటాను ఇక్కడ angular fringe width చేసేటప్పుడు ఇది angular fringe width ఎలా చేస్తాం theta ఇది y ఇది d beta is equal to lambda capital A by D. దీన్ని మనం బీటా గా తీసుకుంటాం అప్పుడు బీటా బై D is equal to lambda by small d. ఇది యాంగులర్ ఫ్రింజ్ విడ్త్. This is angular fringe width. Right. One తెలిసిన మీకు అలానే పాయింట్ తీసుకున్నాం S1 S2 ఇక్కడ సోర్స్ తీసుకోవాలి ఎలా ఇది ఇది A ఇది ఇది క్యాపిటల్ D పాయింట్ Y ఈ ప్రాసెస్ లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ delta x is equal delta x1 plus delta x ఇది delta x1 అంటే ఏంటది d into v by a ఇక్కడ కూడా d into y by d అంటే ఇక్కడ వచ్చేటప్పటికి d sin theta 1 plus d sin theta 2 రాసుకోవచ్చు. When the source is above the line, ఇదొక path difference. అంటే ఇలా తీసుకుందాం మనం ఇది theta 1 ఇక్కడికి ఇది theta tan theta 1 tan theta d tan theta 1 plus d tan theta ఇది ఆఫ్ ద లైన్ కి బయట సోర్స్ ఉంటే మిగతా కండిషన్స్ మామూలే ఫర్ మాక్సిమా డెల్టా x is equal to L lambda for minima it is 2n minus 1 into lambda by 2 remaining మామూలే అదర్ పాత్ డిఫరెన్స్. Okay. Next, I can go to next point. Vishendra.
నెక్స్ట్ పాయింట్ వెళ్ళొచ్చా పృథ్వీ? ఈ మోడల్ ఒకటి ఇంపార్టెంట్ ఇది. అలానే S1 ఇది, S2 ఇది, ఇది స్క్రీన్, ఇది రే ఆఫ్ లైట్ ఇలా వచ్చింది, ఇది తీటా, ఇంకొక రే ఆఫ్ లైట్ ఇలా వస్తాయి. ఇది they can travel, ఇది small d and they can meet at a point, ఇది y, ఇది క్యాపిటల్ D. మనం ఇక్కడ నుంచి దీని మీద గీస్తాం, ఇది కూడా ఇట్ కెన్ బూస్ట్ ది తీటా. ఇది 90 డిగ్రీస్. ఇప్పుడు మనం డెల్టా x ఈక్వల్ డెల్టా x1 ప్లస్ డెల్టా x2 ప్రకారం రాస్తే ఇది d sin theta minus y capital D by y small d by capital D అవుతుంది. ఇక మళ్ళీ బ్రైట్ డార్క్ కామనే. ఇది మోడల్ అవసరం మనకి యాంగిల్ వేసేటప్పుడు. సో కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? అంటే నువ్వు ఫార్ములా ప్రకారం వేసుకోవాలి మనం. ఇదేమో SS1 ప్లస్ S1P, SS1 ప్లస్ S1P డెల్టా X అనుకుందాం ఈ పార్ట్. ఇంతే కదా, ఇది ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఇదేగా SS1 ప్లస్ S1P, ఇది మైనస్ S2P అంతే. therefore ఇది ఏం రాస్తాం మనం? SS1 మైనస్ S2P మైనస్ S1P రాస్తాం. ఇది d sin theta మైనస్ ఇది తెలుసు కదా నీకు yd by d రాస్తాం. ఈ పాత్ ఎక్కువ ఉంటుంది. Okay. So can I go to next point? చిన్నదే ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మామూలుగా మెథడ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఎట్లా అయినా చేసుకోవచ్చు. తర్వాత 11 పాయింట్ అనుకుంటా, 11th 12th 11th అయినా 12th. ఇక్కడ మనకి S1 S2 ఇక్కడ మిస్సింగ్ వేవ్ లెంగ్త్స్ ఉంటాయి. y ఇది d by d, మిస్సింగ్ వేవ్ లెంగ్త్స్ అంటాం. వాట్ ఆర్ మిస్సింగ్ వేవ్ లెంగ్త్స్?
మిస్సింగ్ వేవ్ లెంగ్త్ అంటే theta. Delta x is equal d sin theta is equal d into y by d, that is equal d square by 2d. కరెక్ట్ గా ఈ స్లిట్ కి ఆపోజిట్. ఈ క్వశ్చన్ లో స్టాండర్డ్ బిట్ ఇది, ఈ స్లిట్ కి ఆపోజిట్. సో n lambda 2n minus 1 into lambda by 2 is equal d square by 2d, 2 cancel. So lambda is equal d square by d into 2n minus 1. అంటే d square by 2d ఇంకోటి d square by 3d, d square by 5d. ఇవన్నీ మిస్సింగ్ వేవ్ లెంగ్త్స్. అంటే ఇక్కడే ఇచ్చాడు వాడు స్టాండర్డ్ బిట్ ఇది, ఎప్పుడు అడిగే పాయింట్ అది. రైట్, నెక్స్ట్ పాయింట్ వెళ్ళొచ్చా? ఆ ఎయిట్స్ 2n plus 1 into lambda by 2 కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అరే 2n minus 1 2n plus 1 ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు n వాల్యూస్ మారుతాయి దానే. d square by d అన్న. ఇప్పుడైతే n is equal to 1 2 3 పెడతాం, అప్పుడు ఆ ప్లస్ 1 వేస్తే 0 పెడతాం. ది మిస్సింగ్ వేవ్ లెంగ్త్స్ 12 షిఫ్ట్ ఆఫ్ ఫ్రింజెస్, షిఫ్ట్ ఆఫ్ ఫ్రింజెస్ ఇస్తాం. ఇది S1 ఇది S2. ఇక్కడ మనం ఒక చిన్న P వ్యూ పెట్టాం. అప్పుడు ఫ్రింజ్ సిస్టమ్ షిఫ్టెడ్ టు అప్వర్డ్, ఫ్రింజ్ సిస్టమ్ పైకి షిఫ్ట్ అవుతుంది. ఇది y అనుకుందాం. ఇక్కడ పాత్ డిఫరెన్స్ వచ్చి ఎక్స్ట్రా పాత్ డిఫరెన్స్ minus 1 into t delta y shifted mu minus 1 into t into capital D by d. This shifted y shift out. Number of fringes shifted, number of fringes shifted delta y by beta n is equal అంటే mu minus 1 into t by lambda. ఒకవేళ దీన్ని మనం కీపింగ్ ఎనీ లిక్విడ్, ఒకవేళ మనం దాన్ని లిక్విడ్ లో పెంచితే డెల్టా x is equal mu g by mu l
minus 1 into T and S force. If you are keeping the liquid, that plate, thick plate, small plate in liquid పెడితే అప్పుడు డెల్టా ఎక్స్ ఫామ్ లో ఇది రాసుకోవచ్చు. So can I go to next point? Okay. సిలబస్ లో వేవ్ ఆప్టిక్స్ ఉందిరా, ఉందని చెప్తున్నా. మళ్ళీ ఒకవేళ అంటే డైఫ్రాక్షన్, పోలరైజేషన్ అన్నాడు. నెక్స్ట్ 13th బిట్ కోహరెంట్ సోర్సెస్ n ఉంటే రిజల్టెంట్ ఇంటెన్సిటీ n స్క్వేర్ ఇంటూ I0. దాని ఇంటెన్సిటీ I0. అదే ఇన్కోహరెంట్ సోర్సెస్ అయితే n ఇన్కోహరెంట్ సోర్సెస్ దాని ఇంటెన్సిటీ I0 అయితే రిజల్టెంట్ ఇంటెన్సిటీ is equal n into I0. ఇదేమో స్కేలార్ ఎడిషన్, ఇది వెక్టార్ ఎడిషన్. కోహరెంట్ అయితే జనరల్ గా రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఫార్ములా I is equal I0 into cos square pi by 2. అంటే ఫీల్డ్ డిఫరెన్స్. I is equal అంటే 4a square యాంప్లిట్యూడ్ తీసుకోవచ్చు మనం into cos square pi by 2. అంటే I మాక్సిమం కదా, I0 అంటే I మాక్సిమం అర్థం. ఇక్కడ I మాక్సిమం వచ్చి a plus a హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్ in terms of amplitude. అరే డోంట్ లీవ్ ద క్లాస్. నేను చిన్న సలహా ఇస్తాను మీ అందరికి కూడా. ఆ ఎగ్జామ్ రాయండి, అందులో ఎన్ని తక్కువ మార్కులు వచ్చినా, నెగిటివ్ వచ్చినా, 0 వచ్చినా పర్లేదు. తర్వాత పేపర్ దగ్గర పెట్టుకొని చేసుకోండి. క్రాంతికిరణ్ ఎల్మా క్లాస్ లోంచి. కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? ఇది ఆల్రెడీ జనరల్ ఫార్ములా ఇది. ఓకే, ప్రాబ్లం అంటే ఇది S1 ఇది S2 ఇలా మనం రెండు పెట్టుకున్నాం అనుకోండి. ఇలా రెండు పెడితే T1 T2 μ1 μ2 నెట్ షిఫ్ట్. సో డెల్టా x is equal μ1 minus 1 into T1. దీని వల్ల ఇది పైకి వెళ్తుంది, దీని వల్ల ఇది కిందకి వస్తుంది. మైనస్ u2 minus 1 into T2.
నెక్స్ట్ పాయింట్ ఇది 14 పాయింట్. తర్వాత పాయింట్ నెంబర్ 5 లాయిడ్స్ మిర్రర్. ఈ లాయిడ్స్ మిర్రర్ చూస్తే ఇక్కడ మనం ఒకటే సోర్స్ పెడతాం, దానికి ఇంకొక మిర్రర్ వస్తుంది S2, రే ఆఫ్ లైట్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. రెండవ సోర్స్ ఇక్కడి నుంచి వస్తుంది, ఇది పాత్ డిఫరెన్స్ అయ్యి 0. దీనివల్ల అంటే రే ఆఫ్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ హార్డ్ సర్ఫేస్. ఒక హార్డ్ సర్ఫేస్ నుంచి రిఫ్లెక్ట్ అవడం వల్ల ఎక్స్ట్రా పాత్ డిఫరెన్స్ వస్తుంది. ఎక్స్ట్రా ఎంత వస్తుంది? λ/2 r5. దీనివల్ల బ్రైట్ కాస్త కండిషన్ ఫర్ బ్రైట్ డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్ 2n - 1 ఇంటూ λ/2. అదే డార్క్ కూడా కండిషన్ మారుతుంది, డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్ L. ఇలా రివర్స్ అవుతాయి, అంటే 0కి పై యాడ్ అవుతుంది. పై ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంది, పాత రిఫరెన్స్, దానికి పై యాడ్ అవ్వాలి. ఒకవేళ పాత రిఫరెన్స్ పై ఉంది, దానికి పై అంటే ఇక్కడ బ్రైట్ కాస్త డార్క్ గా మారిపోయింది, ఇక్కడ పై ఉంది, పై కాస్త మళ్ళీ పై వచ్చింది, బ్రైట్ గా మారుతుంది. ఈ ఎక్స్ట్రా పాత్ డిఫరెన్స్ వల్ల ఫేజ్ మారుతుంది. సేమ్ లాయిడ్స్ మిర్రర్ లానే రిఫ్రాక్షన్ కూడా వర్కౌట్ అవుతుంది. పాయింట్ ఇది కూడా రిఫ్రాక్షన్. రే ఆఫ్ లైట్ ఇలా పడి ఇక్కడ బ్రేక్ అయి ఇట్లా పోతుంది, ఇంకో రే ఆఫ్ లైట్ ఇలా పడి ఇలా బ్రేక్ అయి ఇలా బయటకు వస్తుంది. ఈ రెండు కూడా 1 and 2 దీనివల్ల ఫామ్ అవుతుంది. దీనికి కూడా అంతే, ఇక్కడ హార్డ్ కాబట్టి ఈ రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ కూడా డెల్టా ఎక్స్ ఫర్ మాక్సిమా 2n - 1 ఇంటూ λ/2 మాక్సిమాకి డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు L λ ఫర్ మినిమాని. ఇట్లానే కూడా పాత్ డిఫరెన్స్ సెట్. అయితే ఇక్కడ పాత్ డిఫరెన్స్ ఏం రాస్తాం అంటే ఇది న్యూ థిక్నెస్ v డెల్టా x ఇస్ ఈక్వల్ 2 μt అని రాస్తాం. దయచేసి అందరూ కూడా ఎగ్జామ్స్ రాయండి. సెకండ్ ఇయర్ వాళ్ళకి 8 వీక్స్ ఉన్నాయి. ఫిబ్రవరి గ్యారెంటీగా సెకండ్ వీక్ లో మనకు మెయిన్స్ జరుగుతుంది. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ రివిజన్ గురించి మనం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేం, కానీ సెకండ్ ఇయర్ సంపూర్ణంగా రివైజ్ అవుతుంది. మన మెటీరియల్ లో ఉన్న మన ఐకాన్ మెటీరియల్ లో ఉన్న మెయిన్స్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకోండి, ప్లస్ ఎగ్జామ్ పేపర్స్ చేయండి. చాలు, నా తెలిసినంత 50 మార్కులు మినిమం వస్తాయి. But don't forget icon material.
Right. Next up, let us go to the 17th problem. ఇది జనరల్ గా మీకు గుర్తుందో లేదో చెప్పాను. ఇదొక S1 ఉంటుంది, ఇక్కడ S2 ఉంటుంది, ఇక్కడ 2 lambda. How many number of bright and dark formed? Any number of bright to dark. ఇది 0, ఇక్కడ 2 lambda, ఇది 0, ఇక్కడ 2 lambda. మిగతాది lambda 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 lambda. ఎన్ని బ్రైట్? 1 2 3 4 5 6 7 8 బ్రైట్ 8. అట్లానే డార్క్ కూడా 8. అట్లానే బ్లైట్ మధ్య డార్క్ వస్తాయి. ఇది ఇక్కడ 3 λ/2, ఇక్కడ λ/2. అట్లా అన్ని చోట్ల వేస్తే బ్రైట్ అండ్ డార్క్ వస్తాయి. So మిగతావన్నీ you can calculate in the form of path difference and phase difference. ఇవి బేసిక్ గా ఉండేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద ఇంటర్ఫరెన్స్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. కానీ ఒకసారి చూడండి, ఇక్కడ ఈ S1, S2 తీసుకుంటే ఇక్కడ బ్రైట్ ఏర్పడుతుంది. ఇది సెంట్రల్ బ్రైట్, ఫస్ట్ డార్క్, ఫస్ట్ బ్రైట్, సెకండ్ డార్క్, ఇలా ఉంటాయి. ఫస్ట్ బ్రైట్, ఫస్ట్ డార్క్, ఫస్ట్ బ్రైట్, సెకండ్ డార్క్. మొట్టమొదటి సెంట్రల్ బ్రైట్ తర్వాత ఫస్ట్ డార్క్ వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రింజెస్ ఇక్కడ ఏర్పడతాయి. జనరల్ గా ఫ్రింజెస్ ఇలా ఏర్పడతాయి, ఇలా ఉంటాయి. వీటిని మనం ఫ్రింజెస్ జనరల్ షేప్, ఫ్రింజెస్ యొక్క జనరల్ షేప్. ఓకే, ఇదా సెంట్రల్ బ్రైట్. ఓకే, సెకండ్ బ్రైట్, సెకండ్ బ్రైట్. ఫస్ట్ పాత్ రిఫరెన్స్ బ్రైట్ కి 0, lambda, 2 lambda, 3 lambda, 0, 2 pi, 4 pi, 6 pi, 8 pi. ఇది బ్రైట్ కి. These are all for bright. అదే డార్క్ వేస్తే delta x is equal λ/2, 3 λ/2, 5 λ/2, 7 λ/2. అంటే pi, 3 pi, 5 pi,
7 pi. Okay. So can I go to next point? తర్వాత మీరు ఫార్ములాస్ అన్ని నేను అన్ని ఫార్ములాస్ రాశాను ఇక్కడ. మళ్ళీ ఇంకోసారి పర్సనల్ గా చెక్ చేసుకొని ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళేటప్పుడు ఫార్ములాస్ చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్ వచ్చి ప్రిజం. Prism is bounded by 5 surfaces. ఇలా ఉంటుంది prism. ఇలా this is the prism shape. 5 surfaces ఉంటాయి. బట్ మనం చూపెట్టడం ఇలా చూపెడతాం. We are observing prism like this. It has 5 faces. దీన్ని మనం గ్రౌండ్ అంటాం. This is A, angle of the prism. Ray of light incident, normal, refracted, emergent, R, R1, R2, I1, I2. Ray of light go this one. This is equal to B. Important formulas. R1 plus R2 is equal to A. I1 plus I2 is equal to A plus B. Point number 1, point number 2. ఓకే, ఇందులో కండిషన్ ఉంది. ఇఫ్ D is equal to dm, R1 is equal, R2 is equal to R, I1 is equal, I2 is equal to I. New formula, nu is equal sin of A plus dm by 2 by sin A by 2. ఇక్కడ మనకు ఐడి కర్వ్ అని ఒకటి ఉంది, గుర్తుందనుకుంటా. ఐడి కర్వ్, ఇది D, ఇది I, గ్రాడ్యువల్ గా కర్వ్ ఇలా కరిగి ఇలా వెళ్తుంది. ఇది dm, యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. ఇలా 5 ఫేసెస్ ఉంటాయి. ఇది డెరివేషన్ మనం చేస్తున్నాం. ఈ డెరివేషన్ అలానే కండిషన్ D is equal dm అయినప్పుడు, మినిమం డీవియేషన్ అయినప్పుడు ఫార్ములా.
దాన్ని మనం ఐడి కర్వ్ అంటాం. మరి ఏ వాల్యూకైనా ఒక I1 I2 ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చెప్తాను నేను. పాయింట్ acute prism. acute prism అంటే ఈ యాంగిల్ A less than 4 degrees లేదా 4 to 10. దీని ఫార్ములా mu is equal A plus dm by A. So dm is equal mu minus 1 into A. This is a deviation produced by the prism. అంటే జనరల్ గా రే ఆఫ్ లైట్ ఇలా పోవాలి, ఇలా వస్తుంది, ఇది డీవియేషన్. నెక్స్ట్ లెన్స్ డిప్డ్ ఇన్ ఏ లిక్విడ్. దీని చుట్టూ మనం లిక్విడ్ ని పెడతాం. దిస్ ఈజ్ mu L, దిస్ ఈజ్ mu G. then B is equal mu G by mu L minus 1 into A. D means deviation, the dm. D means deviation produced by prism. By prism. Can I go to next point? దయచేసి క్లాస్ లోంచి ఎవరు వెళ్ళొద్దమ్మా, జాగ్రత్త వినండి, వర్క్ చేసుకోండి, మార్క్స్ తెచ్చుకోండి, ఎవరు వెళ్ళొద్దు. తర్వాత dispersive power ఒమేగా. దీన్ని చెప్పే ముందర ఒక రే ఆఫ్ లైట్ 7 కాంపోనెంట్స్ గా విడిపోతుంది. ఇది వైలెట్, ఇది రెడ్. డెల్టా వైలెట్ UV minus 1 into A. Delta red UR minus 1 into A.
angular dispersion. Angular dispersion. D is equal dV minus Vr. uv minus ur into A. Dispersive power omega is equal dV minus Vr by dy అంటే యావరేజ్ అంటే ఇక్కడ mu v minus ur into A by mu y minus 1 into A. అంటే yellow యొక్క వేవ్ లెంగ్త్ వైలెట్ కి రెడ్ కి మధ్యలో అప్రాక్సిమేట్ ఉంటుంది. లేదా ఇక్కడ నువ్వు యావరేజ్ చేసుకోవచ్చు. యు కెన్ టేక్ ద యావరేజ్ వాల్యూ. The ratio of angular dispersion to mean deviation. The ratio of angular dispersion to mean deviation is called dispersive power. Can I go to next point? Next. Combination of prism. So రెండు prisms ని మనం ఇలా పక్క పక్కన పెడుతున్నాం. ఇది A1, ఇది A2. రే ఆఫ్ లైట్ ఇలా ఫాల్ అయి నెట్ డీవియేషన్ 0. ఇందులో రెండు కండిషన్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ డీవియేషన్ డెల్టా, డిస్పర్షన్ B. ఇది mu minus 1 into A. ఇది mu v minus mu r into A. ఇక్కడ డీవియేషన్ డెల్టా 1, ఇక్కడ డీవియేషన్ డెల్టా 2, ఇక్కడ డిస్పర్షన్ B1, ఇక్కడ డిస్పర్షన్. సో నెట్ డీవియేషన్ 0 implies delta 1 plus delta 2. Therefore mu1 minus A1 is equal minus mu2 minus 1 into A2. Net dispersion 0. D is equal to 0. D1 plus D2. అంటే mu v minus mu r 1 A1 is equal mu v minus mu r 2 A. When two prisms are combined, net dispersion, net deviation. Net deviation is 0 means it has a dispersion. Net dispersion is 0 means it has a deviation.
మనం రెండు కండిషన్స్ చెప్పుకుంటాం. It has a deviation without dispersion. It has a dispersion without deviation. Right? Can I go to next point? దీనిలో grazing incidence. So grazing incidence means this is the angle of the prism. The incident ray. Grazing incidence means like this. The 90. ఇది R1. ఇది R1. ఇది R2. ఇది I2. సో ఇక్కడ I1 is equal to 90. R1 is equal to C. సో ఇక్కడ R1 plus R2 is equal to A. C plus R2 is equal to A. అంటే గ్రేజింగ్ ఇన్సిడెన్స్ అంటే ఇది క్రిటికల్ యాంగిల్ అవుతుంది. లోపల ఉండేటువంటి ఈ R1 అనేది ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ క్రిటికల్ యాంగిల్. Next, grazing emergence. Next point వచ్చి incidence and emergence. అంటే ఇది కూడా ఇలా వస్తుంది. A ఇక్కడ B. ఇది I2 90. ఇది I1 90. సో ఇక్కడ R1 is equal, R2 is equal to C. So 2R is equal to A. R is equal to A by 2. Okay, 2C is equal to A. C is equal to A by 2. దీన్ని లిమిటింగ్ యాంగిల్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లిమిటింగ్ యాంగిల్ అంటాం.
Can I go to next point? Prithvi Kedar, 1 minute. Okay. Okay. Silvered prism. Silvered prism. అంటే ఒక face of the prism is silvered. A ray of light incident on it goes straight 90 and goes back. This is I. This is R. This is theta. A plus theta plus 90 is equal to 180. A plus theta is equal to 90. Theta plus R is equal to 90. 90 degrees. మొత్తం angle. Therefore, R is equal to A. Mu is equal sin I by sin R. That is equal sin I by sin A. Then I go to next point. Eleventh ది ఒక prism ఇది. Angle of the prism A. Draw a normal. This is angle of incidence I. The ray of light undergoes total internal reflection. అంటే no emergent light from the other face. No emergent light. Then the required condition. The R, the mu. Then sin I is equal sin A into mu square minus 1 into cos A. ఇది ప్రూవ్ చేసుకోవచ్చు, మన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ R1 ఉంది, ఇక్కడ R2 ఉంటుంది.
plus C is equal to A. Mu is equal sin I by sin R. అంటే A minus C. Expand చేస్తారు. బట్ ఇక్కడ ఇంకో ఫార్ములా mu is equal to 1 by sin C. ఈ మూడు ఫార్ములాస్ వాడుకుంటే ఈక్వేషన్స్. Can I go to next point? అంటే ఇది కూడా కండిషన్ ఫర్ నో ఎమర్జెన్సీ అంటారు. అంటే ఎమర్జెంట్ లైట్ రాకుండా ఉండడానికి కండిషన్ ఏంటంటాం. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఓకే, రైట్. Problem number 12. Maximum deviation. అంటే ప్రిజమ్ లో ఎక్కువ డీవియేషన్ రావాలంటే ఏం పరిస్థితి? ఇక్కడ మీకు గుర్తు అనుకుంటా I1 plus I2 is equal to A plus B. డీవియేషన్ మాక్సిమం రావాలి. సో ఈ మాక్సిమం డీవియేషన్ ఇది మన చేతిలో ఉంది కాబట్టి 90 plus I2 minus E is equal to D maximum. ఇది R2, ఇది I2, ఇది R1. సో ఇక్కడ మనం ఏం రాసుకుంటాం అంటే mu into sin R2 is equal 1 into sin I2. అట్లా ఇంకో ఫార్ములా R1 అంటే C plus R2 is equal to A. Therefore mu into sin of A minus C is equal to sin I2. So దీనిలోంచి రాసుకోవచ్చు మనం 90 plus sin inverse mu of sin A minus C by minus 8 is equal to du. ఇక్కడ వేసుకోవచ్చు. ఇది కూడా ఒక కండిషనే. Condition for maximum deviation.
So can I go to next point? ఇవి ద మెయిన్ ప్రాబ్లమ్స్ కాకుండా మనకు వచ్చేటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మిగతా మనం ప్రాబ్లమ్స్ రిసర్చ్ చేసుకోవచ్చు. ఇవి కండిషన్స్ ఇవన్నీ రైట్. ఒకసారి మనం ఒక 10 minutes ఉన్నట్టుంది. సో ప్లేన్ మిర్రర్ లో సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది చూడండి. ప్లేన్ మిర్రర్ లో జనరల్ గా మనకు ఉన్నవి ఒక 5 మోడల్ ప్రాబ్లమ్స్. అందులో ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే ఇదొక ప్లేన్ మిర్రర్, ఇదొక ప్లేన్ మిర్రర్. ఈ యాంగిల్ 60 degrees. ఒక రే ఆఫ్ లైట్ ఇది పడి ఇది రిఫ్లెక్ట్ అయి మళ్ళీ దీనికి ప్యారలల్ గా ఉంటుంది. ఓఏ ఇలా ఉంటే theta find the value of theta. $60 degrees. ఇది గుర్తుందనుకుంటా, ఇది మోడల్ అన్ని చోట్ల ఉపయోగపడుతుంది. ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఈ యాంగిల్ ఈక్వల్ ఆల్ఫా అండ్ ఆల్ఫా. ఒరిజినల్ గా ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఇది తీటా అవుతుంది. అట్లానే ఈ రే ప్యారలల్ కాబట్టి ఇది కూడా తీటా అవుతుంది, ఇది తీటా అవుతుంది, ఇది తీటా. సో 3 theta is equal to 180. Theta is equal to 60 degrees. ఓకే, ఇది ఒక యాంగిల్స్ కనుక్కునేటువంటి మోడల్. ఇది ఒక మోడల్ మనకి. ఇది ప్రాబ్లం నెంబర్ 1 అనుకుందాం. రెండవది ఇది ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతుంటే, ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతుంది, స్పీడ్ 10 m/s. ఇది 53 degrees. ఇక్కడ ఇమేజ్ వస్తుంది, ఇమేజ్ ఇలా మూవ్ అవుతుంది, ఇమేజ్. ఫైండ్ ద మిర్రర్ వెలాసిటీ v మీద. మోడల్ చేసాం మనం. గుర్తుందనుకుంటా ఇది. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద మోడల్. వెరీ గుడ్. స్టాండర్డ్ బిట్ ఎప్పుడు ఇచ్చినా అంటే నేను క్యాలిక్యులేషన్ కోసం నేను దాన్ని ఎలా చేస్తాం. అంటే రాసేటప్పుడు ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్. కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఇస్ ఈక్వల్
velocity of image with respect to mirror. VO minus VM is equal minus VI minus VM. ఇది రాసేద్దాం. సో నాకు velocity of image కావాలి. Velocity of image is equal 2Vm minus V0. ఇది ఫార్ములా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ కి రెండు వెలాసిటీలు ఉన్నాయి. ఒకటి y వెలాసిటీ, రెండోది x వెలాసిటీ. సో Vx is equal 10 into cos 53. cos 53 అంటే 3/5 అంటే 6 మీటర్ పర్ సెకండ్. ఇది ఈ డైరెక్షన్ లో వస్తుంది ఆబ్జెక్ట్. అది మైనస్ 6 I బార్. మిర్రర్ ఈ డైరెక్షన్ ప్లస్ మిర్రర్ ఈ డైరెక్షన్ లో వస్తుంది. Vm velocity of mirror ఇచ్చానుకున్నాం. velocity of mirror is equal 2 meter per second. So Vm is equal minus 2I. So along x-axis, Ix is equal 2 into Vm minus 2I. ఇది minus 6I. అంటే minus 4I minus 6I minus 10I. ఓకే, along y-axis లో ఏం మారదు. Vy is equal ఇదే మారేది ఏం లేదు. 10 into sin 53. sin 53 అంటే 4/5 అంటే 8 మీటర్ పర్ సెకండ్. ఇది j బార్. సో velocity of image is equal minus 10I bar plus 8j bar. ఇప్పుడు దీన్ని మాగ్నిట్యూడ్ పరంగా రాస్తే వెరీ గుడ్. 100 ప్లస్ 64 రూట్ 164. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాం. ఓకే, యాంగిల్ అడిగాడు అనుకోండి, థీటా tan థీటా, y కోఆర్డినేట్ అంటే 8, x కోఆర్డినేట్ అంటే 10. సో దిస్ ఇస్ ఈక్వల్ 4/5. మిస్సింగ్ వేవ్ లెంగ్స్ అంటే డార్క్ బ్యాండ్ కండిషన్ వేయడమే. పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు డార్క్ బ్యాండ్ కండిషన్ అంటే 2n-1 into λ/2 అంతే డార్క్ బ్యాండ్ కండిషన్. ఓకే, అలాగే చెప్తారా? దేని తర్వాత చెప్తాను, ఎందుకంటే రేపు ప్రాబ్లం ఉంది చెప్పచ్చు. మన మెటీరియల్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇదొక మంచి మోడల్, ఎక్కువ అడిగేది.
కానీ ఇది కూడా ఒక మీకు స్టాండర్డ్ డెరివేషన్ చెప్పాను. ఇది కూడా ఈ విడ్త్ ఆఫ్ మిర్రర్ డి, ఒక సోర్స్ ఇక్కడ ఉంది, ఎల్ డిస్టెన్స్ లో ఉంది, అండ్ అబ్జర్వర్ మూవింగ్, అబ్జర్వర్ 2l డిస్టెన్స్ లో మూవ్ అవుతున్నాడు. వాట్ ఈస్ ద మాక్సిమం distance he can observe the image? తెలుసా, ఇది ప్రూవ్ చేసామా? చాలా ఇంపార్టెంట్ స్టాండర్డ్ 3D అవుతుంది డిస్టెన్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3D. ప్రూవ్ కూడా చేసాం మనం 3D. ఓకే, ఇంకొక వెక్టార్ నోటేషన్ మీద ఒక ప్రాబ్లం ఉంది, చూద్దాం. ఈ ప్లేన్ మిర్రర్, ఇది ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్, ఇది రిఫ్లెక్టెడ్. ఇన్సిడెంట్ రే అనుకుందాం 1. ఇన్సిడెంట్ రే వచ్చి ½ ఇంటూ I ప్లస్ √3 J బార్. ఇది I కామా I. రిఫ్లెక్టెడ్ రే, ఇది ఇన్సిడెంట్, ఇది రిఫ్లెక్టెడ్, ½ ఇంటూ I బార్ మైనస్ √3 J బార్. ఇన్సిడెంట్ రే ఇది, రిఫ్లెక్టెడ్ రే ఇది. ఫైండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఫైండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I. సో నేనే ఋత్విక్ 5/6. వెరీ గుడ్, ఇది స్టాండర్డ్ బిట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నేనేమనుకుంటానంటే ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఈ మధ్య యాంగిల్ θ. సో రెండు వెక్టార్స్ ఉన్నాయి. A బార్ డాట్ B బార్ ఇస్ ఈక్వల్ మాడ్యులస్ A బార్ మాడ్యులస్ B బార్ cos θ. సో దీనిలోంచి మనకి cos θ వాల్యూ -½ వస్తుంది, అంటే 120 డిగ్రీస్. మనకు తెలుసు I ప్లస్ θ ఈజ్ ఈక్వల్ 180. అంటే మీరు మామూలుగా వేస్తే, సో 2I ఈజ్ ఈక్వల్ 60, I ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్. ఇలాంటి నేను సపరేట్ గా పెట్టాను మీకు. ప్లేన్ మిర్రర్ 1, ప్లేన్ మిర్రర్ 2 లో ఉంటాయి. ఈ మోడల్ అడుగుతాడు.
ఓకే సాయి విఘ్నేష్ ఒక పాయింట్ చెప్పి ఆపుదాం. దీనిలో ఒక పాయింట్ ఉంది. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్ అంటే రెండు మిర్రర్స్ ఇలా పెడితే వాటి మధ్య యాంగిల్ θ అయితే కేస్ 1 if theta is equal, if 360 by theta is equal, even number of images is equal 360 by theta minus 1. If 360 by theta is odd, the number of images is equal 360 by theta. ఒకవేళ ఏమైనా ఫ్రాక్షన్ వచ్చింది అనుకోండి, 360 by theta అనేది ఎనీ ఫ్రాక్షన్ వస్తే ఎగ్జాంపుల్ 5.3 అనుకుందాం, ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఓన్లీ 5 కంప్లీట్ గా ఏర్పడేవి. అయితే ఇది కండిషన్ ఫర్ సిమెట్రిక్, అంటే ఇది సిమెట్రికల్ గా పెడతాం, అంటే బోత్ ఆర్ ఈక్వల్ θ1 θ. ఇది ఈ రెండు కండిషన్స్ కూడా సిమెట్రికల్ గా ఉన్నప్పుడు ఒకవేళ అన్సిమెట్రికల్ గా పెడితే 5.6 పెట్టకూడదు, ఉంటే మనం 5 ఫుల్ ఇమేజెస్ లెక్కేయాలి. మనకు ఫుల్ గా కనబడే సగం ఇమేజ్ లెక్కేయలేము, ఫుల్ ఇమేజెస్ మాత్రమే లెక్కేయాలి. ఒకవేళ అన్సిమెట్రికల్ గా ఉంటే ఆడుగా చేయాలి. ఇన్సిడెంట్ వెక్టార్, నార్మల్ వెక్టార్ ఇచ్చి రిఫ్లెక్టెడ్ అయ్యేలా, అది వెక్టార్ నోటేషనే కదా. 5.9 వస్తే ఒరిజినల్ గా రెండు కాంట్రవర్సీగా ఉంది అక్కడ. ఒకవేళ 5.9 వచ్చింది అనుకో, మన లెక్క ప్రకారం 6 చేసుకోవాలి మ్యాథమెటికల్ గా, కానీ నెంబర్ ఆఫ్ ఫుల్ ఇమేజెస్ ఫామ్ అవ్వవు కాబట్టి 5 వేసుకోవాలి మనం మామూలు మ్యాథమెటికల్ నోటేషన్. ఓకే టైం అయిపోయిందా? ఒకసారి ఇట్లా ప్యారలల్ గా ఉందనుకోండి, మిర్రర్స్ టేకే ప్యారలల్ మిర్రర్స్, ఇది మిర్రర్ ఆబ్జెక్ట్, ఇది మిర్రర్ M1 మిర్రర్ M2. ఇక్కడి నుంచి ఇక్కడికి సపోజ్ ఇది B అనుకుందాం, L అనుకుందాం, రిమైనింగ్ B మైనస్ L. ఓకే చెప్తారు. పేజీ నెంబర్ 80లో 27 క్వశ్చన్ నేను మళ్ళీ స్టూడియోలో పెట్టుకున్నాం చెప్తాను, నాకు చెప్తాను నాకు పర్సనల్. ఇప్పుడు ఇమేజెస్ ఎలా ఏర్పడతాయి, ఇది దీనికి ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఇమేజ్ 1 ఏర్పడుతుంది, డిస్టెన్స్ L. మరి ఇక్కడ విపరీతంగా తుఫాన్ ఉందిరా, బాగా కోల్డ్ ఎయిర్, వర్షం విపరీతంగా, కరెంట్ ఉంటుందని అనుకోవాలి, కరెంట్ పోతు అనుకున్నాడే కానీ అది లక్కీగా ఉంది. ఇక్కడ ఇక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది, ఇటువైపు సెకండ్ మిర్రర్ లో ఫస్ట్ ఇమేజ్, ఫస్ట్ మిర్రర్ లో ఫస్ట్ ఇమేజ్, ఇది B మైనస్ L. మీకు కరెంట్ లేదా? 2 days నుంచి ఇదే ప్రాబ్లం సార్. వెదర్ బలరాం కృష్ణ ఇక్కడైతే కరెంట్ పోతుంది అనుకున్నారా?
ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ మిర్రర్ కి ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్, ఈ మిర్రర్ కి ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్, ఈ మిర్రర్ కి ఇది సెకండ్ ఆబ్జెక్ట్. అంటే అప్పుడు ఇక్కడ ఇక్కడ రావాలి సెకండ్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్. ఈ మిర్రర్ కి ఇది సెకండ్ ఆబ్జెక్ట్. అంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది? d 2d మైనస్. ఈ మిర్రర్ కి ఇది సెకండ్ ఆబ్జెక్ట్ 2 2. ఈ మిర్రర్ కి ఇది సెకండ్ ఆబ్జెక్ట్ అంటే d ప్లస్ l. ఇట్లా ఇన్ఫైనైట్ నెంబర్ ఏర్పడుతుంది. ఇటు ఇన్ఫైనైట్ ఏర్పడతాయి, ఇటు ఇన్ఫైనైట్. ఇది ప్యారలల్ మిర్రర్స్, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ బై ప్యారలల్ మిర్రర్స్. ఇది చేసుకోవాలి మనం. గుర్తుందిరా? 80-27. ఓకే, నిన్న పోయినసారి లైవ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ పేపర్స్ చేసుకోండి. నేను రేపు మార్నింగ్ వీలైతే రేపు ఈవినింగ్ కూడా క్లాస్ తీసుకుంటా. స్టడీ అవర్ని సెకండ్ ఇయర్ వాళ్ళకి కొంత క్లాస్ తీసుకోవాలి. మొత్తం ఒక 15 ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి. ఆ 15 ప్రాబ్లమ్స్ చెప్పాలి మనం. అవి కవర్ అయితే 3 మీటర్స్ 7 అనుకుంటారు. 3 మీటర్స్ 90 డిగ్రీస్ అంటే మనం గోడ పెట్టుకో, మన ఇల్లు పెట్టుకో. ఇదొక మిర్రర్, పైన ఒకటి, ఇదొకటి, ఈ మధ్య 90 అంటే 360/90 అంటే 4 4 - 1 అంటే 3 ఇమేజెస్ ఏర్పడతాయి. ఈ 3 ఇమేజెస్ కూడా పైన మిర్రర్ లో కనపడతాయి కదా, అట్లా లెక్కేస్తాం. 3 ఇమేజెస్ పైన మిర్రర్ లో కనపడతాయి. రైట్ అనా? రైట్. ఓకే, రేపు కంటిన్యూ చేద్దాం. ఆల్ ది బెస్ట్. బాగా చేయండి.